వాస్తవం మౌనంలోనే వ్యక్తమవుతుంది నిసర్గదత్త. భౌతిక శాస్త్ర విజ్ఞానానికి అందని నిజాలు ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే తెలుసుకుంటారు. మన మాటలు కొన్నిసార్లు అబద్ధం కావచ్చు, కానీ మన ప్రవర్తన వైఖరి ఎప్పుడూ నిజాన్నే సూచిస్తాయి. మేము సంపూర్ణ వాస్తవికమైన అంతర్గత నిశ్శబ్దాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఇది మాకు నిజమైన నిశ్శబ్దం. రాబర్ట్ ఆడమ్స్. సంభాషణ అనేది మనసులోని మాటల ద్వారా మౌనో చైతన్యంలో ఉంటుంది. సంభాషణ ఆత్మ చైతన్యంలో నిశ్శబ్దంగా జరుగుతుంది. మీరు సర్వం అవ్వటానికి మీరు శూన్యం అవ్వండి. నిశ్శబ్దం హింసను తగ్గిస్తుంది. నిశ్శబ్దం నుండి పాఠాలు నేర్చుకోండి. విషయంలో ఉనికిలో ఉన్న ప్రతిదీ దాని యొక్క ఉద్దేశంతో అనుసంధానించడం ద్వారా జత చేయబడుతుంది. కార్లస్ కాస్టనడా. ప్రకృతి ప్రేమలో ప్రకృతి కనిపించే రూపాలతో సంభాషించే వ్యక్తితో ప్రకృతి అన్ని భాషలలో మాట్లాడుతుంది. విలియం బ్రయంట్. బ్రహ్మ మరియు ఇంద్రుడు వంటి దేవతలు బ్రహ్మం యొక్క మహా చైతన్యంలో ఉన్న అపరిమిత ఆనందం యొక్క కణాన్ని కొద్దిగా మాత్రమే రుచి చూశారు మరియు వారి వారి స్థితిని బట్టి కొద్దిగా రుచి చూశారు. నిజమైన తెలివితేటలు నిశ్శబ్దంగా పనిచేస్తాయి. ఎక్కడ నిశ్చలత ఉంటే అక్కడ సృజనాత్మకత మరియు సమస్యలకు పరిష్కారం లభిస్తాయి. నిశ్చలత అనేది అంతర్గత నిశ్శబ్దము. నిశ్చలత కీలకమైనది. మౌనం సర్వత్రా సాధకం. మౌనం ద్వారా మనం అన్నీ సాధించగలం. జీర్ణించుకోగలిగే దానికంటే ఎక్కువ నమ్మకాలను మనిషి మింగేయకూడదు. హేవ్లాక్ ఎల్లిస్. మార్పు అనివార్యం కాబట్టి అసౌకర్యంగా అనిపించినప్పటికీ అంగీకరించండి. లావోట్సు. మౌనం అనేది బ్రహ్మానుభూతిని తెలియజేస్తుంది. ఆలోచన అనేది ప్రకృతిని అనుభవింపజేస్తుంది. మౌనం స్వధర్మం, మాట పరధర్మం. మౌనం భగవంతునితో స్నేహం, మాట మాయతో చెలిమి. మౌనంలో మనోవృత్తులు ఉండవు. కాబట్టి మహా చైతన్యంతో ఉంటాము. గతంలో లేదా భవిష్యత్తులో మిమ్మల్ని మీరు కనుగొనలేరు. మీరు మీ స్వయాన్ని కనుగొనగల ఏకైన స్థానం వర్తమానం. ఎకార్ట్ టోల్. ఒక గొప్ప నిశ్శబ్ద అంతరిక్షాన్ని ప్రకృతి తన ఆలింగనంలో ఉంచుకుంటుంది. మిమ్మల్ని కూడా తన ఆలింగనంలో ఉంచుకుంటుంది. మీ శరీరంలోని సజీవతను అనుభవించండి. అది మిమ్మల్ని వర్తమానంలో అంటిపట్టి ఉంచుతుంది. సుఖసౌఖ్యాల కోసం ఎప్పుడూ తహతహలాడేవారు విశ్వ చైతన్యాన్ని చేరుకోలేరు. మౌనాన్ని మీ ఆచరణలో, జీవితంలో భాగం చేసుకోండి. రూమి. దైవత్వం ప్రతి మనస్సుకి భిన్నంగా ఉంటుంది. అది సత్యం మరియు ఆకాశం మధ్య ఉంటుంది. ఎమర్సన్. ఇతరులు చెప్పేది లేదా నేను చెప్పేది కూడా నమ్మవద్దు. మీ సొంత అనుభవాలు నమ్మవండి. బుద్ధుడు. ఆధ్యాత్మికతను చేరాలంటే ధ్యానమే రాజమార్గం అని తెలుసుకున్నాను. రజనీకాంత్. బుద్ధుడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అతను బహుమితీయ ప్రజ్ఞాశాలి. ధ్యానం అనేది మానవులను భగవంతుడి సంబోధులుగా మార్చే శాస్త్రం. చేసేవారు గొప్పలు చెప్పరు. గొప్పలు చెప్పేవారు చెయ్యరు. లావోట్సు. మనసు శూన్యమైతే అంతరంగంలో సత్య జ్ఞానం అవగతమవుతుంది. మీ ఉపచేతనమే మీ జీవిత పుస్తకం. ఉపచేతనలో బహిర్గతంగా వ్యక్తీకరించబడుతుంది. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ. సవాళ్లు ఉంటేనే మనం పరిశ్రమిస్తాము. అప్పుడు మనకి పురోభివృద్ధి. భత్రిజీ. జ్ఞాని యొక్క ఆలోచన విధానం సమయానుకూలమైన మౌనం మరి అన్య ప్రసంగాల కంటే మెరుగైనది. ప్లుటార్క్. మాట కంటే మౌనం సురక్షితమైనది. ఎపిక్టెటస్. మౌనం శ్రావ్యమైన సంగీతం. క్రిస్టినా రోసెట్టి. నిశ్శబ్ద మనిషి యొక్క సంకల్పాన్ని తక్కువ అంచనా వేయవద్దు. రియాన్ డంకన్ స్మిత్. ప్రశాంతమైన మనస్సు కిరీటం కంటే గొప్పది. రాబర్ట్ గ్రీన్. వాక్కు కాలానికి సంబంధించినది. మౌనం శాశ్వతమైనది. థామస్ కార్లైల్. నిజమైన చర్య నిశ్శబ్ద క్షణాల్లో ఉంటుంది. వాల్డో ఎమర్సన్. నిశ్శబ్దం సత్యానికి తల్లి. బెంజమిన్ డిస్రేలి. నిశ్శబ్దం ఆనందం యొక్క పరిపూర్ణ మహోన్నత స్థితి. నేను కొంత చెప్పగలిగినందుకు తృప్తి చెందాను. విలియం షేక్స్పియర్. మౌనంగా ఉన్నప్పుడు దేవతల గుసగుసలు వినవచ్చు. వాల్డో ఎమర్సన్. వినడానికి ఒకరు మౌనంగా ఉండాలి. ఉర్సులా కే లెగుయిన్. మీ మౌనాన్ని అర్థం చేసుకోలేని వారు బహుశా మీ మాటలు అర్థం చేసుకోలేరు. ఎల్బర్ట్ హబ్బర్డ్. శాశ్వతమైన మాటని వినడం అనేది మనలో నిశ్శబ్దాన్ని కలిగి ఉంటుంది. థామస్ రేమండ్ కెల్లీ. నిశ్శబ్దం ఆసక్తికరంగా ఉంటుంది. అది సంకల్పం, విశ్వాసం మరియు శ్రద్ధ చూపుతుంది. మాక్సిమ్ లగాస్. సంకల్పం విశ్వంలో ఉన్న అగోచరమైన ఒక శక్తి క్షేత్రము. డయర్. ఉన్నది అంతా వర్తమానమే. మనసే గతాన్ని, భవిష్యత్తును గుర్తిస్తున్నది. మౌనం ధ్యాన మందిరానికి మొదటి మెట్టు. పైథాగరస్. మీరు చాలా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీరు చాలా శక్తివంతంగా ఉంటారు. ఆలిసన్ మకుగి. మీరు ఎంత జ్ఞానవంతులవుతారో మీరు నిశ్శబ్దంతో మరింత సౌకర్యవంతంగా ఉంటారు. మాక్సిమ్ లగాస్. మౌనంగా ఉన్నవాడు బుద్ధిమంతుడు. కరెన్ మేరీ మోర్నింగ్. మీకోసం మరియు మీ నుండి మాట్లాడండి లేదా మౌనంగా ఉండండి. జార్జ్ హెన్రీ లూయిస్. ధ్వని మన మనస్సు. మౌనమే మన జీవి. ఓషో. నిశ్శబ్దం అణిచివేయటం కాదు. బదులుగా అది అంతటా ఉంది. అన్నీ డిల్లార్డ్. విశ్వాసం నిశ్శబ్దంగా ఉంది. అభద్రతా భావాలు ధ్వనితో కూడుకొని ఉన్నాయి. ఏ సందేశాన్ని పొందకపోవడం కూడా ఒక సందేశమే. నోరు బానిస, హృదయం యజమాని. స్వచ్ఛత మరియు నిశ్శబ్దం నుండి శక్తి యొక్క పదం వస్తుంది.
సాధకుని నిశ్శబ్దం బిగ్గరగా ఉన్న ప్రార్థన. నిశ్శబ్దంలో శక్తిని కూడగట్టుకోండి. ఆధ్యాత్మికతలో ఉత్సాహవంతులు కండి. స్వీయ అనుభవం లేకుండా పదజాలం, జ్ఞానం గుడ్డిది. వివేకానంద. బంధములు ఉన్నంత కాలం బాధలు ఉంటాయి. బాధలు ఉన్నంత కాలం బంధాలు ఉంటాయి. మీ పట్ల నిజాయితీగా ఉండండి. ధైర్యంగా ఉండండి. ప్రామాణికంగా ఉండండి. వినయంగా ఉండండి. జీవితం పట్ల జాగ్రత్త వహించండి. ప్రపంచ పౌరుడిగా ఉండండి. తక్కువతో సంతోషంగా ఉండండి. ప్రతీకారం తీర్చుకోవద్దు. మీకు తెలిసింది మాట్లాడండి. మీరేమి మాట్లాడుతున్నారో తెలుసుకోండి. విషయంలో సంఘటనలో సమయం, స్థలం అనిశ్చితంగా ఉన్నాయి. విషయం ఒక వింత మరియు అద్భుతం. దాని గురించిన రహస్యాన్ని ఈ భూమిపై ఉన్న గురువులు వెల్లడించలేరు. ఈ పిండములో దాగి ఉన్న నేను, అనంత బ్రహ్మాండంలో విస్తరించిన నేను అంతా ఒకటే. కనిపించని పుట్టిల్లు మూల చైతన్యం, కనిపించే పుట్టిల్లు హిమాలయాలు. మౌనం బలహీనత కాదు, నియంత్రిత బలం. మౌనాన్ని మించిన పదాలు లేవు. ధ్యానం కంటే మెరుగైన అభ్యాసం లేదు. బహిర్ముఖ సాధన కన్నా అంతర్ముఖ శోధన మిన్న. కేవలం నేర్చుకోవడం ముఖ్యం కాదు, ఆచరణ చేయడం మరింత ముఖ్యం. కేవలం చెప్పడం ముఖ్యం కాదు, చేయడం మరింత ముఖ్యం. విశ్వంతో సంభాషణ చేయండి, సన్నిహితంగా ఉండండి. అది మీతో నిశ్శబ్దంగా సంభాషిస్తుంది. మౌనంలో సత్వగుణం అలవడి మనిషిలో ఆత్మవిచారణ మొదలవుతుంది. తద్వారా మోక్ష సాధనకు మార్గం ఏర్పడుతుంది. పతంజలి మహర్షి. జైన సన్యాసి లల్లూజీ స్వామి 3 సంవత్సరాలు మౌనం పాటించారు. శ్రీ లల్లూజీ స్వామి చాలా తరచుగా తన ఉపన్యాసాలలో ఈ మౌనాన్ని పాటించడం వల్ల తనకు ఎంతో మేలు చేకూరిందని పేర్కొన్నారు. నిశ్శబ్దం ఆధ్యాత్మిక ఔన్నత్యానికి మొదటి ద్వారం. ఆది శంకరాచార్య. దయ యొక్క అత్యున్నత రూపం నిశ్శబ్దం. స్వామి చిన్మయానంద. విశ్వం అద్దం వలె ఎల్లప్పుడూ తటస్థంగా ఉంటుంది. ఆలోచన, మాట, కార్యం మనం గ్రహించే మన సొంత స్వభావానికి ప్రతిబింబం. ఒక జ్ఞాని మార్గంలో నడవడు, తనే మార్గమైపోతాడు. మనసు మొక్క మూలం తెలియక సంవత్సరాల తరబడి ధ్యానం పనికిరాదు. అతిశా సూత్రం. సత్యం ఉంది, మనసే అవరోధం, మనోశూన్యతే మహాద్వారం. స్వప్నం అనేది మొరటుతనంతో చేసే ఆలోచన. ఆలోచన అన్నది అతి ప్రభావవంతంగా సాగిస్తున్న స్వప్నం. ఎంత వెతికినా సమాధానం దొరకని ప్రశ్నను వదిలివేయటం ఉత్తమము. మాట్లాడేవాడు కానీ, ఆలోచించేవాడు కానీ ఉండనటువంటి భావాతీతమైన స్థితియే మౌనము. రమణ మహర్షి. మనసుని ఖాళీ చేయండి. అప్పుడు మీరు మనసులో సత్యాన్ని నింపక్కర్లేదు. అది సహజంగానే జరుగుతుంది. బుద్ధ. నేను భేదం లేని సత్యాన్ని గ్రహించాను. నేను ఉనికిలో లేని రుచిని రుచి చూశాను. మిలారెప. తన కొరకు తాను బ్రతికేవాడు మనిషి. సమస్త విశ్వం కొరకు జీవించేవాడు దేవుడు. జీవితంలో ఇతరులను మార్చుకోవడం కంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడం చాలా ముఖ్యం. సంతృప్తి లేని విజయం నిరుపయోగము. సంతృప్తితో వైఫల్యం ఉపయోగకరంగా ఉంటుంది. ఒక యోగికి మౌనమే నిజమైన ఐశ్వర్యం. మౌనం ద్వారానే ఆత్మజ్ఞానం. జ్ఞానం పంచేంద్రియాలతో తెలుసుకుంటాము. విజ్ఞానం విశేషంగా తెలుసుకునే జ్ఞానం విజ్ఞానం. విజ్ఞానమే స్వీయ జ్ఞానం. ఆచరించి అనుభవించే జ్ఞానమే స్వీయ జ్ఞానము. అదే ఆత్మజ్ఞానము. ప్రజ్ఞానం మరి పలు విధముల మళ్ళీ మళ్ళీ తెలుసుకునే జ్ఞానం. అదే బ్రహ్మజ్ఞానం. విశ్వ చైతన్య జ్ఞానమే ప్రజ్ఞానం. ప్రజ్ఞానం బ్రహ్మ. ఇతరులకు సహాయం చేయడంలో మనకు కూడా హాయిగా ఉంటుంది. తలంపులు వదలడమే విడుదల, విముక్తి. సరైన వ్యవహారమే సవ్యం. ఆశ ఆత్మ యొక్క శక్తిని శమింపజేయనిది, తగ్గించేది. ఆలయం ఆత్మతో లీనమవ్వటం, లయమవ్వటం. మూల చైతన్యం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మికం. విశ్వంలో శాశ్వతమైనది, స్థిరమైనది, అంతిమమైనది, అనంతమైనది ఏదీ లేదు. ఉన్నది ఒక్కటే, అదే మహాపరిశూన్యం. అదియే మహాపరిసత్యం. బంధం అంటే విముక్తి ఉంది. బంధం లేకుండా విముక్తి లేదు. మరణం ఉంటే జననం ఉంది. జననం ఉంటే మరణం ఉంది. రమణ మహర్షి. ఏదైనా ఆశించండి, కానీ ప్రతీదీ అంగీకరించండి. ఎందుకంటే ఇది మీ సృష్టి. హైడాఖాన్ బాబా ప్రధాన ప్రబోధాలు సత్యం, సరళత, ప్రేమ మరియు కర్మయోగ. ఒకరికి సూక్ష్మలోపు అనుభవాలు నిజ జీవితంలో ఉంటే అతను సరైన ఆధ్యాత్మిక మార్గంలో ఉంటాడు. విశ్వంలో చాలా తెలియని వాస్తవాలు ఉన్నాయి. మీ సొంత అనుభవం నుండి జ్ఞానాన్ని పొందండి. మిలారెప. బుద్ధుడు ప్రధానంగా షరతులు లేని ప్రేమ, కరుణ గురించి ప్రవచించాడు. మనసు లేకపోవడం అనేది ఆత్మ యొక్క ఉనికి. గొప్పవాళ్ళెప్పుడూ అనుకువతో ఉంటారు. ఏ మంచి పనికైనా వెంటనే స్పందిస్తారు. ఐన్‌స్టీన్. జ్ఞానం కోసం నిరీక్షణ మౌనంతో ముగుస్తుంది. ఓషో. ఈ భూమి మీద మన మనుగడ తాత్కాలికం. మిషన్‌లో మన ఉనికి శాశ్వతం. తెలుసుకుంటే సత్యం. సత్యం సరళ రేఖ, అసత్యం వక్రరేఖ. ఆలోచన ఆచరణీయం కావాలి. ఆచరణ అనుభవంలోనికి రావాలి. ఆ అనుభవం ఆత్మలో నిండిపోవాలి. ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి.
సంపద కన్నా సంబంధం ముఖ్యం. సంపద తిరిగి సంపాదించుకోవచ్చు. సంబంధం తెగిపోతే అతకలేము. ఎప్పుడైనా, ఎక్కడైనా మీ హృదయం బాధపడితే మర్చిపోండి. కానీ దానివల్ల తెలుసుకున్న పాఠాలు, గుణపాఠం మాత్రం మర్చిపోకండి. జీవితంలో పనికి వస్తుంది. మహాత్మా గాంధీ ప్రతి సోమవారం మౌనం పాటించేవారు. మౌన మూలం నుంచే గొప్పనైన విషయాలు తనంతట తానుగా ప్రకటితమవుతాయి. ధ్యానం చేయగా, చేయగా మనసు శూన్యమవుతుంది. డబ్బు భౌతిక శక్తి, విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ, ఆధ్యాత్మిక డబ్బు. కాస్మిక్ ఎనర్జీ సహాయంతో మనం డబ్బు సంపాదించవచ్చు. కానీ మనం డబ్బు సహాయంతో విశ్వశక్తిని సంపాదించలేము. మోక్షాన్ని చేరుకోవడానికి ధైర్యంగా ఉండండి మరియు భయపడకండి. లోటు ఏమీ లేదని తెలుసుకున్నప్పుడు ప్రపంచం మొత్తం నీ సొంతం. లావోత్సు. అనుభవం లేని జ్ఞానం ఒక తత్వశాస్త్రము. ఆత్మజ్ఞాని భాష మౌనమే. మనిషికి ఏ విషయానికైనా నిశ్చయత ఉండదు. ఓషో. శరీరంలో 9 ద్వారాలు ధ్యానంలో మూసుకుంటే 10వ ద్వారం తెరుచుకుంటుంది. అంతా ఏమీ లేదు. ఏది అంతా కాదు మెహర్ బాబా. నాకు ఏమీ తెలీదనే విషయాన్ని మాత్రమే నేను తెలుసుకున్నాను సోక్రటీస్. ముందుగా మీరు మట్టిలో విత్తనం వేయండి. తర్వాత మీరు పళ్ళలో విత్తనాలను పొందుతారు. మీరు ఒక్కటి ఇవ్వండి. తిరిగి మీరు చాలా పొందుతారు. మౌనం అన్ని ధ్వనులలో అతి పెద్దది. విలాసవంతమైన వస్తువులకు భారీ ఖర్చులు ఉంటాయి. కానీ సత్యం మరియు సరళత ఎటువంటి ఖర్చు లేకుండా స్వయంగా నిర్వహించబడతాయి. ఏపీజే అబ్దుల్ కలాం. తనలో తాను అనుసంధానమైన వారు విశ్వంతో అనుసంధానమవుతారు. ప్రతిరోజు మీరు కొంత సమయాన్ని ధ్యానంలో పెట్టుబడి పెట్టినట్లయితే మీకు సుదీర్ఘ జీవితకాలం ఉంటుంది. ఇతరుల సమ్మతి లేకుండా మరొక వ్యక్తిని పరిపాలించేంత మంచివాడు లేడు. అబ్రహాం లింకన్. మనిషి యొక్క అన్ని ప్రశ్నలకు ధ్యానం మాత్రమే సమాధానం. మీ సమస్య నిరాశ కావచ్చు, దుఃఖం కావచ్చు, విచారం కావచ్చు, అర్ధరహిత స్థితి కావచ్చు, వేదన కావచ్చు. సమస్యలు చాలా ఉండవచ్చు. కానీ సమాధానం ఒకటే. ధ్యానం మాత్రమే సమాధానం. ఓషో. ఈ భూమి మీద ఏ పదార్థంకు కూడా విలువ లేదు. వెనకట్టే వారిని బట్టి విలువ ఉంటుంది. స్వచ్ఛమైన స్నేహం, సంపద, హోదా, వయస్సు మొదలైన వాటిని ఆశించదు. అది ఎల్లప్పుడూ ప్రేమని, ఆనందాన్ని పంచుతుంది. అది ఆత్మ స్నేహం ఎప్పుడూ ఉంటుంది. ధ్యానం ఆత్మజ్ఞానం నేర్పే ఉత్తమమైన సాంకేతికత. విశ్వాంతరాళం సువిశాలం. అంచులు లేని, అవధులు లేని అనంతంగా వ్యాపించి ఉన్న ఎన్నెన్నో అద్భుతాలు, అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్న బృహత్ విశ్వమాతకు శతకోటి వందనాలు. అందులో భాగమై ఉన్న మనం ఎంతో ధన్యులము. మౌనం అఖండ వాక్కు. చంద్రబోసు. సో, మౌనం అనేది అఖండమైన వాక్ అంటున్నారండి ఇక్కడ. పేరు ప్రఖ్యాతులు అనేవి విషపు నీరు త్రాగవద్దు. మిలారెప్ప. విషం అనేది శూన్యత నుండి ఉద్భవించిన పదార్థం. శక్తి మరియు ప్రదేశం ద్వారా ఏర్పడింది. ధ్యానం వంటి ధనం లేదు. చాణక్య. జ్ఞానోదయం పొందడానికి మనసును ఖాళీ చేయడం ఈ భూమిపై అత్యంత మరియు అంతిమ పని. బుద్ధుడు. అద్భుతమైన ఆలోచనలు, అద్భుత ఆత్మ ఎక్కడికి వెళ్ళినా మన శ్రద్ధ, శక్తి ప్రవహిస్తుంది. హంస పాలు మరియు నీటిని వేరు చేయగలదు మరియు పాలు మాత్రమే తాగుతుంది. శ్వాస ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ ఇతర వాయువులను గాలి నుండి తీసుకుని వేరు చేస్తుంది మరియు ఆక్సిజన్ మాత్రమే గ్రహిస్తుంది. సో, శ్వాస హంస పట్టుకో. పత్రిజీ. గమ్యాన్ని చేరుకోవడానికి మార్గాన్ని స్పష్టం చేయండి. మోక్షాన్ని పొందడానికి కర్మలను తెచ్చుకోండి. ఇది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. నమ్మకం అనేది మనసు స్థాయి, విశ్వాసం అనేది ఆత్మస్థాయి, బాధ్యత తప్పనిసరి, బంధం ఐచ్ఛికం. ఏ కోరికలు లేని స్థితి మోక్షం. బుద్ధుడు. మనసు కలత చెందితే కన్నీరు, హృదయం ఉప్పొంగితే ఆనంద బాష్పాలు. ఆత్మ పరిధి గుణాత్మకమైనది. దీనిని మానవ మేధస్సు ద్వారా నాణ్యతను ధృవీకరించడం, విశ్లేషించడం, అంచనా వేయడం లేదా ఊహించడం సాధ్యం కాదు. అందుకే ఎప్పుడూ దీనిని రహస్యం అంటారు. 1000 యుద్ధాలను జయించటం ముఖ్యం కాదు. అంతరంగ శత్రువులను జయించటం ముఖ్యం. బుద్ధుడు. ఆశించటం అనేది సమస్య. అంగీకారం అనేది పరిష్కారం. ఆశ నిరాశకు మూల కారణం. షరతులే బాధకు కారణం. షరతులు లేకపోవడమే విముక్తి. కల్పన కంటే సత్యం విశిష్టమైనది. కక్ష అగ్ని లాంటిది రాజుకుంటూనే ఉంటుంది. క్షమ నీరు లాంటిది చల్లారుస్తూ ఉంటుంది. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. విషయం గురించి తెలుసుకోవడం బ్రహ్మజ్ఞానం. సహజ స్థితి మరియు సమస్థితిలో నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను. మిలరెప్ప. ఆత్మజ్ఞానంతో తప్ప తర్కంతో సత్యం తెలుసుకోలేవు అని యమధర్మరాజు నచికేతుడికి చెప్పారు. విషయంలో ఏది ఖచ్చితంగా లేదు. అన్నీ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. అదే చైతన్యం. పరిశీలకుల అభిప్రాయం ప్రకారం ప్రతీదీ ఉంది. క్వాంటం బంధం ముడి సిద్ధాంతం మన సార్వత్రిక చైతన్యం లేదా సర్వవ్యాప్త విశ్వ చైతన్యం సిద్ధాంతాన్ని పోలి ఉంటుంది. ఈ పిండంలో దాగి ఉన్న నేను అనంతకోటి విశ్వంలో విస్తరించి ఉన్న నేను అంతా ఒకటే. సుదీర్ఘ ఉపన్యాసాలు లేకుండా నిశ్శబ్దంగా సేవ చేయడమే అసలైన గురుదక్షిణ.
నాస్తి ధ్యానం సమం తీర్థం, నాస్తి ధ్యానం సమం తపం, నాస్తి ధ్యానం సమో యజ్ఞం, తస్మాత్ ధ్యానం సమ ఆచరేత్. ఉత్తర గీత 3:62. నచ్చిన విషయం సూటిగా అనిపిస్తుంది. నచ్చని విషయం సాకుగా అనిపిస్తుంది. మౌనం అభ్యాసం చేయడం అన్నది గొప్ప శాస్త్రం పత్రిజీ. చిన్న పనులు అయినా పెద్ద మనసుతో, ప్రేమతో చేస్తే ఎంతటి వారిని అయినా ఆకర్షిస్తుంది, ఆకట్టుకుంటుంది. శూన్యత్వం అంటే ఏమీ లేని ఖాళీతనం కాదు. సమస్తమే తానే అయి ఉన్న పూర్ణత్వము. రమణ మహర్షి. ధ్యానంతో మనసుతో ఏర్పడిన అనుభవాలు ఊహించుకున్నవి అసత్యాలు మరియు జ్ఞానంలో గాఢమైన శూన్యంలో అనుభవాలు సత్యాలు ఒకేలా ఉంటాయి. కానీ రెండూ ఒకటి కావు. పొరపాటు పడకండి. మౌనంగా ఉండేవారు ఎక్కువగా మాట్లాడేవారు మౌనంగా ఉండలేరు. ప్రతి ఒక్కరికి నేను ఆత్మనని తెలుసు. అయినా అనుభవంలోనికి తెచ్చుకోలేకపోతున్నారు. కారణం గ్రంథాలు చదవడం, సత్సంగాలకు హాజరవ్వటం, ప్రవచనాలు వినటం మినహా అభ్యాసం, సాధన లోపించటం. రమణ మహర్షి. నిశ్శబ్దం గొప్ప శక్తికి మూలం. లావోట్సు. మౌనం తప్ప ప్రతి విషయం నీ ఊహ, ఓషో. ఆచరణ లేని సమాచారం వ్యర్థము. ఎవరితోనూ కఠోరంగా మాట్లాడకూడదు. ఎందుకంటే కఠోర వాక్యాలు నీవు పలికినప్పుడు కఠోర వాక్యాలు వినవలసి వస్తుంది. దెబ్బలు కొడితే దెబ్బలు తినవలసి వస్తుంది. ఎవరినైనా ఏడిపిస్తే మనం స్వయంగా ఏడవలసి వస్తుంది. త్రైలింగ స్వామి. పూర్తి నిశ్శబ్దంలో మనసు శాశ్వతమైన వాటిపైకి వస్తుంది. శబ్దం లేని స్థితి నిశ్శబ్దం. నోటిలో మాటలో లేని స్థితి మౌనం. మెదడు మనసులో ఆలోచన లేని స్థితి శూన్యం. అహంకారం తగ్గాలి అంటే అనవసర ఆలోచనలు మాని అంతర్మౌనం పెంచుకోవాలి. మాట్లాడే మాట అవతలి వారిలో మనుగడను పెంపొందించేందుకు ఉపయోగపడేలా ఉండాలి. ఈ భూమి మీద అజ్ఞానులు ఉన్నంతకాలం అప్పుడప్పుడు జ్ఞానులు పుడుతుంటారు. ఈ ప్రపంచంలో ప్రశాంతతను మించిన ధనం, ఆనందమును మించిన వైభోగం లేనే లేదు. మౌనం అంతర్గతమైనది, మాట బహిర్గతమైనది. మౌనం అసలైన భాష, మాటలు చౌకబారు అనువాదాలు. కొత్త ప్రదేశంలో మీ వ్యవహారం మీకు పరిచయంగా ఉంటుంది. శిష్యుడు స్వామీజీ జీవితాంతం సాధనలో ఉండి ఏమి సాధించారు? స్వామీజీ నాయన నాకేం తెలీదు అనే విషయాన్ని తెలుసుకున్నాను. మౌనంగా ఉన్నప్పుడే విషయం యొక్క మూలాన్ని వ్యక్తి లోపల కనుగొంటాడు. పదార్థము వెంటపడిన వారికి యథార్థం గోచరించదు. మీరు మౌనంగా ఉంటే ప్రజలకు మీ మీద ఎలా దాడి చేయాలో తెలీదు. ఎందుకంటే మౌనం కలహం నాస్తి. బలహీనమైన మనస్సు ప్రతీకారం గురించి ఆలోచిస్తుంది. దృఢమైన మనస్సు క్షమించాలని ఆలోచిస్తుంది. వివేకవంతమైన మనస్సు దాన్ని వదలడాన్ని ఆలోచిస్తుంది. సో, మన మనసు బలహీనంగా ఉన్నప్పుడే మనము రివెంజ్ గురించి థింక్ చేస్తామని చెప్తున్నారండి ఇక్కడ. మన మనసు స్ట్రాంగ్‌గా ఉంటే అప్పుడు మనం ఫర్గివ్ చేయాలని ఆలోచిస్తాము. ఆహ్, విజ్డమ్ ఉన్న మనసైతే ఆహ్, దాన్ని వదలడం అంటే లెట్ గో చేయడానికి ఆలోచిస్తుంది. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏ విషయాన్నైనా మనం లెట్ గో చేయాలి ఆహ్, అని చెప్తున్నారండి ఇక్కడ. ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. కష్టాలు, సుఖాలొస్తుంటాయి. కానీ నీతో పాటు ఎల్లప్పుడూ ఉండేది మౌనమే. సో, ఇక్కడేమంటున్నారంటే ఆలోచనలైనా, కష్టాలైనా, సుఖాలైనా వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. కానీ మౌనం మాత్రం ఎప్పుడు నీతో ఉంటుంది అని చెప్తున్నారు. ఆలోచనలు మనం అదుపులో పెట్టుకోవడం కాదు. మనల్ని ఆలోచనలు అదుపులో పెట్టకుండా చూడాలి. సో, ఆహ్, మనల్ని మన థాట్స్ కంట్రోల్‌లో పెట్టుకోకుండా మనం చూసుకోవాలని చెప్తున్నారిక్కడ. వయసులో ఎదుగుదల ప్రతి ప్రాణికోటికి ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక ఎదుగుదల ఒక్క మనిషికి మాత్రమే ఉంటుంది. అందులోనూ ధ్యానం చేసిన వారికి అది ఎక్కువగా దక్కుతుంది. 0, 0, 0, 0, 0, 0కి విలువెంత అని అడిగితే 0కి విలువేంటి శూన్యం అంటాం. ఆరంభమున 0, అంతముందున 0, జననంలో 0, మరణంలో 0, శూన్యంలో 0, అనంతంలో 0, అనంతంలో 0, అందు ఇందు అన్న సందేహమెల్ల అండపిండ బ్రహ్మాండములలో 0. సత్యం, శివం, సుందరం అన్నింటిలోని అదెలాడుతుంది. సున్నాతోటే ఉంది ఆనందం ఆనందం, అందం ఆనందం చివరికి నీ జీవితంలో కూడా. ఆత్మ అనంతంగా అంతటా ఆవరించి ఉన్న తత్వమున నేను. ఆత్మ అనంతంగా అంతటా ఆవరించి ఉన్న తత్వమును నేను. నేను అనేది ఆత్మ యొక్క లక్షణము. నమస్తే. నేను శరీరం కాదు. ఆత్మ నేనే కాదు మీరు కూడా. నాటకం. ఆట అనేది శాశ్వతం కాదు. ఆట అనేది తాత్కాలికము. అందమైన ముఖాల కన్నా కరుణాపూరిత హృదయాల కొరకు వెతకండి. అద్దం అబద్ధం చెప్పదు. ఆత్మ నిజం దాచదు. పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం పొందడానికి భూమి మీద ఈ జన్మ తీసుకున్నామని తెలుసుకున్న వారు ధన్యులు. ఉపచేతన మనస్సుకు భిన్నమైనది చైతన్యం.
చెట్లు ఆహార పదార్థాలు, పళ్ళు, కాయలు, దుంపలు తయారు చేస్తాయి. కానీ వాటిని తినలేవు. అవి జంతువుల కొరకు ఉన్నవి. జంతువులు ఆహార పదార్థాలు తింటాయి కానీ తయారు చేసుకోలేదు. సృష్టి నియమం. మీ గురించి ఎవరు తీర్మానం చేయకూడదనుకుంటే మీరు ఎవరిని తీర్మానం చేయకపోవడం మంచిది. భవిష్యత్తు, గతం, వర్తమానం తెలిసినవాడు భగవంతుడు. మీరు మీ ఆత్మ నుండి పనులు చేసినప్పుడు మీరు నది కదులుతున్నట్లు అనిపిస్తుంది. అది ఒక ఆనందం. రూమి. ఎప్పుడైతే మనసు శూన్యమవుతుందో అప్పుడు ఆత్మ ప్రబలమవుతుంది. ఉన్నతమైన మార్గాల్లో నడుచుట, ఉచ్చరించుట. ఉన్నతమైన గుణములు కలవాడు ఉత్తముడు. ఇతరులను ఉద్ధరించే క్రమంలో తనను తాను మర్చిపోయాడు. మొదటగా తనను తాను ఉద్ధరించుకున్నవాడు ఇతరులను ఉద్ధరించగలడు. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం. కర్ణాటక చెందిన దివంగత స్వామి నిర్మలానంద 11 ఏళ్ళు మౌనంగా ఉన్నారు. మీరు ప్రశాంతంగా జీవించాలనుకుంటే మౌనంగా ఉండండి అని అతను చెప్పాడు. మాట్లాడలేదు. ఆ తర్వాత పొదుపుగా మాట్లాడాడు. మౌనం పదాలకు మించిన ఆనందం మరియు ప్రేరణ యొక్క అద్భుతమైన మూలం. ఏ విషయమైనా మొదటగా తెలుసుకుందాము, ఆచరిద్దాము, అనుభవిద్దాము, అభివ్యక్తీకరిద్దాము. చేయదగిన ధర్మం దాని పట్ల శ్రద్ధ కలిగి ఉండటమే విధేయత. మూలం మన ఆత్మశక్తి. కోరిక, ఇచ్ఛ, మాట, శబ్దం, ఆలోచన లేని స్థితి నిర్వాణం. మౌన సాధనతో శూన్య సిద్ధి లభిస్తుంది. మీరు మౌనంగా ఉండండి. మీ హృదయం మాట్లాడుతుంది. బుద్ధ. విశ్వాన్ని ఏళ్ల ఏళ్లుగా నడిపించే సత్యమే చైతన్యమే. ఎల్లప్పుడూ వర్తమానంలో నివసించే వారికి దివ్య జ్ఞానం పొందుతారు. జిడ్డు కృష్ణమూర్తి. సత్యమేవ శాశ్వతం. సత్యమేవ జయతే. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే తపనతో అమాయకంగా ఉండండి. మాస్టర్స్ మనం ఇంతటితో ఈ చాప్టర్ ఈరోజు సెషన్ ఆపేద్దాము. నెక్స్ట్ మళ్ళీ మనము మౌనం ద్వారా శూన్యము, శూన్యం ద్వారా సత్యము, అమృత బిందువుల గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్.